నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ముఖ్యమైన విషయాల విజయం సాధిస్తారు. ప్రజల్లో ప్రఖ్యాతి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులు లభిస్తాయి. కుటుంబ పురోగతి బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యలు పోతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినా ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణలోకి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల అభివృద్ధికి వ్యూహరచన ఫలిస్తుంది. దివారాత్రాలు కష్టపడి పనిచేస్తారు. సానుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక సంబంధమైన విషయాలను, వైద్య విద్యకు సంబంధించిన విషయాలను, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. జీవితాశయం సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. కుటుంబం పట్ల మీ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దలను, వృద్ధులను గౌరవిస్తారు. వాళ్ళ అవసరాలను దగ్గరుండి చూసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం లభిస్తుంది. పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటారు. వివాదాస్పద అంశాల్లో తలదూచరు. ఎప్పుడూ కొనుగోలు చేసిన స్థిరాస్తులకు మంచి ధర వస్తుంది. స్థిరాస్తులు వేటిని అమ్మకూడదని కుటుంబ పరంగా నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. నిత్యం సరస్వతీ తిలకాన్ని ధరించండి. జ్ఞానచూర్ణాన్ని సేవించండి. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. PhD చేయాలన్న మీ కోరిక ఫలిస్తుంది. నూతన భాగస్వాములతో చేసే నూతన వ్యాపారాలు బాగుంటాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా వర్క్ ఆర్డర్స్ వస్తాయి. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు మీకు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలు, విద్యా సంస్థలకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీరు చదివినటువంటి చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం చాలా తేలిగ్గా సాధిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అగ్రిమెంట్ పూర్తి అవుతాయి. నూతన లైసెన్సులు లభిస్తాయి. PF లేదా ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల లాభం పొందుతారు. రహస్యంగా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం మొత్తం కూడాను 3 పూలు 6 కాయలుగా ఉంది. మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మిథున రాశిలో జన్మించినటువంటి పురుషుల కంటే కూడాను స్త్రీలకు కూడా మరింత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, ఇవన్నీ నిశ్చయం అవుతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. అదేవిధంగా వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఘనంగానే చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వివాహ యోగ్యత ఉంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన పురుషులకు కూడాను వివాహ సంబంధమైన విషయాల్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం భృగు పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ భృగు పాశుపత హోమాన్ని జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైలంలో మా ఆశ్రమంలో చేయటం అనేది జరుగుతుంది. మీ హోమం చేయించడం ద్వారా నవగ్రహ దోషాలు పోయి సానుకూలమైన ఫలితాల్ని మరింతగా మీరు పొందగలుగుతారు. ఇదంతా హైటెక్ కాలం. అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.